మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐడిఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే నేను బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. హరీష్ రావు గారిని లేనిపోని కేసులు పెట్టి కావాలని ఇరికిస్తున్నారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అన్నీ తెలిసి కూడా ఈ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తల ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మార్నింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారిని పిలిపించడము, మాట్లాడడము, దానికి సంబంధించిన తర్వాత ర్యాలీ చేయడము పంజాగుట్ట నుంచి ఇక్కడికి వరకు. సో ఇదంతా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యల పైన పోరాడకుండా బీఆర్ఎస్ నేతల పైన వాళ్ళ మీద రివెంజ్ తీసుకునే పనిలోనే ఉన్నారు అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వాదులు చెప్పిన మాటలు ఏంటంటే డెఫినెట్లీ తప్పు చేసినారు. గత 10 ఏళ్ల పాలనలో మీరు ఏం చేయలేదు, అన్ని బోగస్ మాటలు చెప్పడము, బోగస్ కూటములు చెప్పడము, కుంభకోణాలు చేయడము ఇవన్నీ ఉన్నాయి, అన్నిటిలో కుంభకోణాలు చేసినారు. సో వీటిని బయటపెట్టే ప్రయత్నమే ఇది అని చెప్పేసి కాంగ్రెస్ వాదులు తెలపడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రతిష్ట వాతావరణం ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలను కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనే విధానం. ఏంటండి ఇప్పుడు హరీష్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే అసలు వదలడం లేదు. క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీని వెనకాల పరిస్థితులు ఎలా ఉంది? పొద్దున్న కూడా ఇక్కడ వచ్చినటువంటి జనాలు కానీ మీడియా ఛానల్ అన్నింటిలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కావాలని వాంటెడ్లీ ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయో దాంట్లో మరి బీఆర్ఎస్ పార్టీని ఏదో దెబ్బతీయొచ్చు అనే విధంగా వాళ్ళు ఏదో హరీష్ రావు గారి మీద ఏదో లేని అభండాలు వేస్తూ ఉన్నారు. ఏదేమైనా వేసినప్పటికీ వాళ్ళు కోర్టు ఇచ్చిన తీర్పే ముఖ్యం కాబట్టి దాని ప్రకారం ఉంటుంది. రానున్న రోజుల్లో మరి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏమి చేసినా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రానున్న రోజుల్లో మన కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు, మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఇస్తారని చెప్పేసి తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కానీ తప్పు చేసిన వాళ్ళు మేము వదలము, ఎట్లా తప్పించుకున్నా కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షలు పడాలి, వాళ్ళు 10 ఏళ్ళ పరిపాలనలో ఉండి కుంభకోణాలు ఎన్ని చేసినారో అన్ని బయటికి తీస్తామని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు. 10 ఏళ్ళ పరిపాలన ప్రజలు చెప్తా ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఉందని. ఈ 2 ఏళ్ల పరిపాలన వాళ్ళు ఏం చేశారో అది చెప్పుడు చాలు. 10 ఏళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి మరి ప్రజలు కూడా అరే మాకు అనవసరంగా మేము తప్పు చేసినాం, మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళే చెప్తా ఉన్నారు, వాళ్ళ మంత్రులు వాళ్ళే ఓట్లాడుకుంటూ ఉన్నారు. అది రోజు చూస్తున్నాను అన్ని టీవీలలో. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. మున్సిపల్ ఎలక్షన్స్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? ఇప్పుడు ఈ జరుగుతున్న కేసులు వరుసగా ఆ కేసులు పడుతూనే ఉన్నాయి బీఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు, పెద్ద పెద్ద లీడర్లు కవిత గారు వీళ్ళందరూ. కవిత గారు మైలుగా ఇప్పుడు కొంచెం యాంటీ అవ్వడం. కవిత గారు మేము మాట్లాడలేము, ఎందుకంటే ఆల్రెడీ ఆమె పార్టీకి వెళ్ళిపోయింది కాబట్టి. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నాం, కానీ మున్సిపల్ ఎలక్షన్లో ఇంకా ఈ రకంగా వాళ్ళు ఏదైతే టార్చర్ పెడుతారో దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఇంకా రానున్న రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెడుతుందని చెప్పేసి తెలియదు. బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ గారు ఉన్నారు, సో మద్దూరు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ హాయ్ సార్. ఏంటి సార్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగంలో, విద్యార్థి రంగంలో, అన్ని రంగాల్లో విఫలమైపోయి దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మొన్న వాళ్ళ కుంభకోణాలు బయటపెట్టిన హరీష్ అన్న గారిని డైవర్ట్ పాలిటిక్స్ ద్వారా దీన్నో తప్పుడు కేసు, సుప్రీంకోర్టు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చిన కేసును మళ్ళీ తిరగతోడి ఇవాళ నోటీసులు ఇవ్వడం అనేది చాలా దారుణం. ఇది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఇవాళ ఎరువులు అన్ని రంగాల్లో తీసుకుంటే, వ్యవసాయ రంగంలో తీసుకుంటే నీళ్లు అందించలేకపోయారు. 24 గంటల కరెంటు ఆనాడు కేసీఆర్ ఇస్తే ఈనాడు దాన్ని 12 గంటలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇవాళ ఆనాడు రైతులందరికీ యూరియా నిండుగా ఉంటే ఇవాళ రైతులను ఆపులని చెప్పి చెప్పులు లైన్లో పెట్టి, లైన్లో కూడా ఉంటే కూడా యూరియా దొరకని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. విద్యార్థులకు మాయమాటలు చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసి ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థి జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఇవాళ ఒక్క జాబ్ క్యాలెండరే కాదు, ఒక జాబ్ కూడా కొత్తగా వేయలేకపోయింది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా అని పెట్టి దొంగ హైడ్రాను సృష్టించి ఆయన జేబులు నింపుకోవడానికి హైడ్రా పనిచేసింది, కానీ ఎక్కడ కూడా స్వచ్ఛందంగా హైడ్రా పనిచేయలేదు. పేదల భూములు, పేదల ఇండ్లను ఆక్రమించింది, కానీ హైడ్రా ధనవంతుల జోలికి పోకుండా డబ్బున్నోళ్లను
డబ్బుల సంచులు రేవంత్ రెడ్డి ఇంట్లోకి మోసుకోవడానికి ఈ హైడ్రా పనిచేసిందని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ హరీష్ అన్న మీద జరిగిన కుట్ర రేపు అందరి నాయకుల మీద జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏంది అని అంటే ప్రభుత్వం పనిచేస్తలేదు అనే ప్రజలలో నిండుగా పోయింది కాబట్టి దీన్ని డైవర్టన్ చేసి 2-3 రోజులు ఇది స్క్రోలింగ్ రావాలి, టీవీలలో రావాలి, ప్రజలు మరిచిపోవాలి, ప్రభుత్వ విఫలమైపోయిందనే దాన్ని పక్కకు పోవాలనే దాని మీద, కుంభకోణాలు పక్కకు పోవాలనే దాని మీద ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని భావిస్తుంది. పటాన్చెరు ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కండవ కప్పుకోవడం జరుగుతుంది. దాని గురించి ఇప్పటికిప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే కాదు, చాలా మంది బీఆర్ఎస్ లకు రావడానికి చాలా మంది ఉన్నారు. కానీ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి, స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ప్రజలు పట్టం కట్టిర్రు. 5 ఏళ్ల తర్వాత వీళ్ళ బండారం బయటపడుతుంది. 5 ఏళ్ళు ఫెయిల్ అవుతారు, వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా లేదా 5 ఏళ్ళు సమయం ఇచ్చిండ్రు కాబట్టి ఈ ఓపిక పడుతుంది. ఇవాళ టీఆర్ఎస్ లకు రమ్మంటే కాంగ్రెస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు చేరడానికి రెడీగా ఉన్నారు. ఎమ్మెల్యేలే కాదు, కింద స్థాయి నాయకత్వం కూడా మండలాలలో ఎంతో మంది సర్పంచులు ఇవాళ 2 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చినా కూడా మా 10 మంది ఎమ్మెల్యేలు పోయినప్పటికి కూడా కిందున్న నాయకత్వం బలంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి కిందున్న నాయకత్వం బలంగా ఉంది. ఇవాళ సర్పంచులు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే 45% సర్పంచులను గెలిపించుకుంది. ఇంకా వీళ్ళు పోలీస్ నిర్బంధం పెట్టకపోయి ఉంటే, మా నాయకులను అడ్డుకోకపోయి ఉంటే 50% సర్పంచుల కంటే ఎక్కువ గెలుచుకునేది. ఇవాళ అట్టి పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టి మళ్ళీ వచ్చే గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడుతుంది కాబట్టి అందరూ మళ్ళీ రిటర్న్ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ దగ్గరికి ఎప్పుడు రావన్నా, బీఆర్ఎస్ కండువ ఎప్పుడు కప్పుకోవన్నా అని ఎదురు చూస్తున్నారు. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు కావాలని కుట్రలు పన్నుతూ మచ్చలేని మా నాయకుని పైన లేనిపోని కేసులంటూ నిన్న మొన్న వాళ్ళ బామ్మర్ది భాగవతము బొగ్గు స్కాము తీసినందుకు, బామ్మర్ది భాగవతం బయట పెట్టినందుకు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కడైతే ఓటమి పాలైతామో, ఎట్లయితే అక్కంచెలు గండం గట్టెక్కాలనేది ప్రజలలోకి వెళ్ళి ఇదంతా మాకు లేనిపోని మచ్చ తీసుకొచ్చే ఆలోచన ఉన్నదని కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇవాళ హరీష్ రావు గారి మీద కుట్రలు పన్నుతూ లేనిపోని అబండాలు చేసి ఇవాళ సిట్టు విచారణకు అని పిలిచి ఆయన విచారణకు పిలిచి డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి సర్కారు. రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినాక కూడా కావాలని ఈ కేసులు ఈ ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోటి ఇలా పిలిచిర్రు. ఇలా మేము చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయాన్ని గౌరవిస్తాం, ఏ తప్పు చేయలేదు, భయపడాల్సిన పని లేదు, మచ్చలేని మా నాయకుడు నేను తేట తెల్లగా బయటకు వచ్చేస్తాడు, ఈ కేసు తోటి ఒరిగేది లేదు. మా కార్యకర్తలు ఏదైనా దీనికి ఎట్లయినా మేము చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానంలో మేము ఎదుర్కొంటాం ఏదున్నా. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇది మైనస్ అవ్వదా ఇలాంటి కేసులు ఇవన్నీ? ప్రజలకు తెలుసు నువ్వు ఇచ్చిన హామీలు ఏం చేసినావు, ఎన్ని హామీలు ఇచ్చినావు, ఏ హామీలు నెరవేర్చినావు, ఏ హామీలు నువ్వు ప్రజలలో పోతున్నావు. రేపు మున్సిపల్ ఎలక్షన్లలో నీ కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యూరియా దొరకలేదు, ఒకవైపు తులం బంగారం ఇస్తాను తప్పించుకున్నావు, ఆడబిడ్డలకు హోటల్ ఇస్తానన్నావు, నువ్వు ఏం చేసింది లేదు. రేపు ఎలక్షన్లలో బ్రహ్మాండంగా కారు గుర్తుకు ఓటేసి మున్సిపల్ ఎలక్షన్లలో అన్ని మున్సిపల్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది కేటీ రామారావు గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని ఇప్పుడున్న అధికార ప్రభుత్వం మీదకి ప్రజలను ఉసిగొలుపుతున్నారు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది కదా, దాని గురించి ఏమంటారు? చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు ఎవరు ఉసిగొలుపుతున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ సభలలో గౌరవం లేకుండా మాట్లాడేది ఎవరో ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. రేపు మున్సిపల్ ఎలక్షన్ లో దీనికి సాక్ష్యము నిన్నాక మొన్న కావాలని నీ ఎక్కడైతే మ్యాజిక్ ఫిగర్ అక్కడనే ఉండి పుసుకున్న నా ప్రభుత్వం ఎక్కడ ఓడిపోతుందని మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని నువ్వు అక్కడనే చేర్చుకొని మాట్లాడిన నాటకాలు ఆడిన ఆ ఎమ్మెల్యేలే ఇవాళ కేసీఆర్ గారి గత ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుండే, ఈ పరిపాలన ఎట్లున్నది, ఏం చేస్తారని గూడెం మైపాల్ రెడ్డి గారే సాక్ష్యం. నమస్కారం సార్. ఇప్పుడు హరీష్ రావు గారి మీద సిట్ వేయడం జరిగింది, ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకా హరీష్ రావు గారిని వదలట్లేదు. మరి దీనికి సంబంధించింది ఏమంటారు మీరు? వదులుతారు, కాకపోతే ఎలక్షన్ మూమెంట్ లో రేవంత్ రెడ్డి ఒక ఫాల్స్ కేసు పెట్టిండు. ఇంత ముందు కేసు పెట్టినా కూడా డిస్ప్యూట్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా గానీ మళ్ళీ సజ్జనార్ గారు మార్నింగ్ వెళ్ళి కలవడం, స్టేషన్ కి వెళ్ళి మీట్ అవడం, అంటే దీని వెనకాల నిజంగానే ఏదో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి ఏమంటున్నారంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలి అని అంటున్నారు.
బీఆర్ఎస్ వాళ్ళు ఏమో తప్పుడు కేసులు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఏంటి? తప్పుడు లేదు, ఏమీ లేదు, అలాగనే ఏం లేదు. ఇది బీఆర్ఎస్ వ్యతిరేకంగా వీడు ఏదో డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక ప్రోత్సహిస్తున్నారు. విన్నావా? దీంట్లో బీఆర్ఎస్ పార్టీ మన హరీష్ అన్న ఉన్నాడు కాబట్టి హరీష్ రావే కొనసాగుతూనే ఉంటాడు. కాకపోతే ఫాల్స్ కేసు పెట్టిరు, ఎలక్షన్లు వచ్చినాయి, పార్టీ ఫిరాయింపులు వచ్చినాయి, అంతా గందరగోళం చేస్తుండు. రేవంత్ రెడ్డి అధికారంలో రావాలని ప్రోత్సహిస్తున్నాడు. అయితే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఇష్యూస్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ అవ్వదా? క్లమ్జీ అవ్వదా? కాదు. ఆయన 10 ఏళ్ళు పరిపాలించాలా, నేనే 10 ఏళ్ళు ఉండాలని రేవంత్ రెడ్డి అంటుండు. ప్రజాపాలన అన్నాడు కానీ ప్రజాపాలనలో ఏది చేయలేదు. ఆయన అధికారంలో ఉండాలని ఆయన కోరిక. ఆడవిళ్ళలో 6 గ్యారెంట్లు ఏందో ప్రజలు ఎన్నుకున్నప్పుడు 6 గ్యారెంట్లు హామీ ఇచ్చినప్పుడు తొక్కుకుంటూ వచ్చిన, పండబెట్టుకు తొక్కుకుంటూ వచ్చిన, మెడల్ పేగులు కూడా వచ్చిన అని ఎట్లయితే అన్నాడో మేము కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాము. అదే విధంగా ఆయన సానుభూతి చూస్తుండు రేవంత్ రెడ్డి. ఆయన ప్రభుత్వం రావాలని ఆయన స్వార్థం, మా ప్రభుత్వం రావాలని మేము. మరి ఇప్పుడు మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ లెక్క వచ్చేటట్లు కనిపిస్తున్నాయి కదా వాతావరణం. 100% తల్లిదండ్రుల పేరు మార్చలేని చరిత్ర ఉంది కాబట్టి ఆయన గుణపాఠం తలిగింది. కాబట్టి మహిపాల్ రెడ్డి రావాలని చూస్తుండు. కానీ ప్రజలు మన కేటీఆర్ దృష్టికి, కేసీఆర్ దృష్టికి ఏ విధంగా తీసుకుపోతారో దాన్ని ఆలోచన చేసి తీసుకోవాలన్నా వద్దా. తప్పు చేసినప్పుడు తల్లి అయినా తండ్రి అయినా క్షమించమని అంటారు. కానీ మళ్ళీ కేసీఆర్ గారు ఏ విధంగా ఆహ్వానిస్తారో, కేటీఆర్ గారు ఏ విధంగా ఆహ్వానిస్తారో దాన్ని బట్టి ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో మొత్తానికి ఏమంటారు మరి? ఇప్పుడు మళ్ళీ ఏమన్నా బయటపడే అవకాశం ఉందంటారా? హరీష్ రావు గారు మళ్ళీ ఏదో ఒకటి వేసి మళ్ళీ పిలిపిస్తారంటారా? ఆయనకు రేవంత్ రెడ్డికి పని పాట లేదు. ఎట్లయినా ఎలక్షన్లలో వీళ్ళని ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తుండు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.